నమస్తే మిత్రులారా, మీరు విజయవంతం కావాలనే నాతో పాటు నడుస్తున్న ఈ ప్రయాణం పేరు ఇప్పుడే నేర్చుకో. క్వశ్చన్ నెంబర్ 1. జీవకణంలో నివాసంగా ఉండే సమాచారం ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్ఎన్ఏ, ఆప్షన్ బి డిఎన్ఏ, ఆప్షన్ సి ప్రోటీన్, ఆప్షన్ డి క్లోరోప్లాస్ట్. ఆన్సర్ బి డిఎన్ఏ. క్వశ్చన్ నెంబర్ 2. శరీరంలో హార్మోన్లు విడుదల చేసే వ్యవస్థ ఏమిటి? ఆప్షన్ ఏ నాడీ వ్యవస్థ, ఆప్షన్ బి మూత్ర వ్యవస్థ, ఆప్షన్ సి అంతఃస్రావ గ్రంథులు, ఆప్షన్ డి జీర్ణ వ్యవస్థ. ఆన్సర్ సి అంతఃస్రావ గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 3. శరీరంలోని ద్రవ భాగం పేరేమిటి? ఆప్షన్ ఏ ప్లాస్మా, ఆప్షన్ బి ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ సి ప్లేట్లెట్స్, ఆప్షన్ డి నాడీ కణాలు. ఆన్సర్ ఏ ప్లాస్మా. క్వశ్చన్ నెంబర్ 4. మూత్రపిండాల మూలక కాండం ఏమిటి? ఆప్షన్ ఏ న్యూరాన్, ఆప్షన్ బి నెఫ్రాన్, ఆప్షన్ సి ఆల్వియోలై, ఆప్షన్ డి ప్లేట్లెట్. ఆన్సర్ బి నెఫ్రాన్. క్వశ్చన్ నెంబర్ 5. మొక్కలలో ఫోటోసింథసిస్ జరిగే భాగం ఏది? ఆప్షన్ ఏ సెల్ మెంబ్రేన్, ఆప్షన్ బి కణభీతి, ఆప్షన్ సి క్లోరోప్లాస్ట్, ఆప్షన్ డి మైటోకాండ్రియా. ఆన్సర్ సి క్లోరోప్లాస్ట్. క్వశ్చన్ నెంబర్ 6. మన శరీరంలోని చిన్న మూల కణజాలం ఏది? ఆప్షన్ ఏ రక్తం, ఆప్షన్ బి నాడీ కణజాలం, ఆప్షన్ సి ఎపిథీలియల్, ఆప్షన్ డి కండర కణజాలం. ఆన్సర్ సి ఎపిథీలియల్. క్వశ్చన్ నెంబర్ 7. ఎలుగుబంటి శీతాకాలంలో శరీర కార్యాచరణను తగ్గించుకోవడం ఏమంటారు? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి వేడి ఉత్పత్తి, ఆప్షన్ సి హైబర్నేషన్, డి ఫోటోసింథసిస్. ఆన్సర్ సి హైబర్నేషన్. క్వశ్చన్ నెంబర్ 8. ప్రోటీన్ జీర్ణక్రియ ఎక్కడ మొదలవుతుంది? ఆప్షన్ ఏ నోరు, ఆప్షన్ బి అక్కిపేగు, ఆప్షన్ సి ఆమ్లాశయం, ఆప్షన్ డి పెద్దపేగు. ఆన్సర్ సి ఆమ్లాశయం. క్వశ్చన్ నెంబర్ 9. మొక్కలలో నీటి రవాణా చేసే భాగం ఏది? ఆప్షన్ ఏ ఫ్లోయం, ఆప్షన్ బి జైలం, ఆప్షన్ సి స్టొమాటా, ఆప్షన్ డి కణజాలం. ఆన్సర్ బి జైలం. క్వశ్చన్ నెంబర్ 10. శరీరంలో వ్యాధుల నుంచి రక్షించే కణాలు ఏమిటి? ఆప్షన్ ఏ ప్లాస్మా, ఆప్షన్ డి ప్లేట్లెట్స్, ఆప్షన్ సి శ్వేత రక్త కణాలు, ఆప్షన్ డి ఎర్ర రక్త కణాలు. ఆన్సర్ సి శ్వేత రక్త కణాలు.